ఎమ్మెల్యే అంటే ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లోనే ఉంటా అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాధరాజుగూడూరులో 4.90 కోట్ల రూపాయలతో R&B రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ పాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారన్నారు. ఎమ్మెల్యే అంటే ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లోనే ఉంటా అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాధరాజుగూడూరులో 4.90 కోట్ల రూపాయలతో R&B రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ పాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారన్నారు. మాధరాజుగూడూరు అదేవిధంగా పల్లిపాళ్యం ఈ యొక్క రోడ్డు అత్యంత అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో నూతన రోడ్డుని తారు రోడ్డుని నిర్మాణం చేయాలని అనేక ఆలోచనలు ప్రయత్నాలు చేసి ఎట్టకేలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు ఇక్కడ శంకుస్థాపనలు చేసుకున్నాం. మాధరాజుగూడూరు మెయిన్ రోడ్ ప్రారంభం నుంచి మాధరాజుగూడూరు ఏదైతే ఆ పెనువర్తి మాధరాజుగూడూరు పల్లిపాడు ఏదైతే ఉందో ఆ పల్లిపాడు రోడ్డు వరకు అడంతా కూడా తారు రోడ్డు నిర్మాణం దాదాపు 6.5 కిలోమీటరు తారు రోడ్డు నిర్మాణం. అదేవిధంగా కలివులపాలెం గ్రామంలో 2.5 కిలోమీటరు సిమెంట్ రోడ్డు నిర్మాణం. మొత్తం అంతా కలిపి 5 కిలోమీటర్లు. దీనివల్ల ఇటు మాధరాజుగూడూరు అటు పెనవర్తి అటు పల్లిపాలెం అటు కలివులపాలెం అందరికీ మేలు చేసే పరిస్థితి. ఎందుకంటే పెనవర్తి నుంచి చాలామంది వచ్చేటప్పుడు ఆ యొక్క రోడ్డు గుండా వచ్చే పరిస్థితి. ఇప్పుడు అందరికీ మేలు చేసే ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అక్షరాల 6 నెలల్లో ఈ యొక్క రోడ్డుని పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పని మాట ఇస్తూ ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఏదైనా సమస్యలు ఉన్నా సూచనలు సలహాలు చెప్పాలని వాటన్నిటి కోసం కూడా స్థానిక శాసనసభ్యుడిగా నిరంతరం ప్రయత్నం చేస్తానని ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా. ఎమ్మెల్యే అంటే ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు కాదు. ఎమ్మెల్యే అంటే ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, ఎవరు ఫోన్ చేసినా స్పందించాలా, ఆ యొక్క ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా, అభివృద్ధి కార్యక్రమాలు సాధించాలా, అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందించాలా, అర్హులకు అందాలా అన్న ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నాం. అటు నేను కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరం కూడా అంకితభావంతో పనిచేస్తున్నామని మాట ఇస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సమర్థ పరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతూ ఉన్నారు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అమరావతి ఏకైక రాజధానిని వేగంగా పూర్తి చేస్తూ పోలవరం కళని సాకారం చేస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం కొన్ని లక్షల ఉద్యోగాల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ విధంగా గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి అటు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మితిమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మనం అందరం కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడని చెప్పుకునే అంబటి రాంబాబు నీచంగా ఘోరాతి ఘోరంగా సభ్య సమాజం ఎవరు హర్షించిన విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత ఘోరంగా ఎంత నీచంగా మాట్లాడాడో మనమే మొత్తం కూడా టీవీలో చూడటం జరిగింది. ఇదేదో ఆరోపణ కాదు, ఏదో మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆరోపణ చేయటం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు ఎంత దారుణంగా సభ్య సమాజం అంగీకరించిన వ్యాఖ్యలు చేశాడో కళ్ళతో మనమే చూసాం. ఆ వ్యాఖ్యలు కానీ వింటుంటే, ఆ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంతో రక్తం మరిగే పరిస్థితి. మరి అంబటి రాంబాబు గారు ఆ విధంగా దుర్మార్గంగా చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేస్తే క్షమాపణలు చెప్పాలని శాంతియుత పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు. ఎందుకని చెప్తున్నానంటే నిజంగా దాడులకు వెళ్ళే వాళ్ళు అయితే ఒట్టి చేతులతో వెళ్ళరు. దాడులకు వెళ్ళే వాళ్ళు కర్రలు లేదా రాడ్లు అవి తీసుకుని వెళతారు. అలా కాకుండా
శాంతియుత పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబుని క్షమాపణ చెప్పాలని చెప్పని అక్కడికి వెళితే వారి మీద దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి. తీరా వాళ్ళు తిరగబడితే ఏం జరిగిందో. ఎందుకంటే ప్రజల ఆగ్రహానికి ఎవరో గురి కాకూడదు. ప్రజల ఆగ్రహానికి ఎవరైనా గురైతే దాని పరిణామాలు అదేవిధంగా ఉంటాయి. ఆ యొక్క ప్రజాగ్రహంలో నిన్నటి రోజున ఏం జరిగిందో తెలుసు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న విధానాల్లో ఏదైనా లోటుపాట్లుంటే ఎత్తి చూపండి. ప్రతిపక్షం బాధ్యత, మేము సరి చేసుకుంటాం. అలా కాకుండా ఉచ్చ నీచాలు మరిచి ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి అంబటి రాంబాబు గారు ఎంత దారుణంగా, ఎంత నీచంగా, ఎంత ఘోరంగా మాట్లాడాడో ఆ టీవీలో చూశారు అందరూ, కోట్లాది ప్రజలు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా. ఇలాంటి మాటలనే కొనసాగిస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రజల ఆగ్రహానికి ఎవరైనా సరే బలవుతారు, గురవుతారు. ఆ ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాస్తవాలు గ్రహించుకొని నడుచుకోవాలని చెప్పని, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా మీకు 11 స్థానాలు ప్రజలు ఇచ్చినా ఇంకా కూడా మీకు విచక్షణ కలుక్కుంటే దానికి మాకు సమాధానం లేదు. అసెంబ్లీకి ఎగ్గొట్టి అసెంబ్లీకి రాకుండా ఏ విధంగా రాష్ట్రంలో ఒక అరాచకం సృష్టించాలా, అల్లకల్లోను సృష్టించాలా అన్న ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇదే పరిస్థితి మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆ 11 స్థానాలు కూడా మీకు రావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక స్థిరమైన నిర్ణయంతో ఉన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఒక 20 ఏళ్ళు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వీరందరి సమర్థ పరిపాలనలో రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగుతుంది అన్న భావంతో ఉన్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వాస్తవాల్ని గ్రహించాలని చెప్పని